గులాబీ దళంలో కోవర్టులు, గుట్టుగా పనికానిస్తున్న బీజేపీ ఇన్ఫార్మర్స్, అనుమానితుల్లో 2 మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు. అన్ని జిల్లాల నుంచి సమాచారం చేరవేత. ఎన్నికల వరకు సైలెంట్గానే. హస్తం అసంతృప్తులపైన కమలనాథుల నజర్. జంప్కు రెడీగా 6 కాంగ్రెస్ నేతలు. గులాబీ తోటలో కమలం పూలు దాగి ఉన్నాయి. కారు కదలికలను ఇట్టే గమనిస్తున్నాయి. క్షణాల్లో కాషాయ గూటికి చేరవేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇది ఎక్కడో కాదు, టీఆర్ఎస్ పార్టీలోనే. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ నెట్వర్క్ చురుకుగా పనిచేస్తోంది. ఇలా పనిచేస్తున్న వారిలో 2 మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో టికెట్ రాదని భావిస్తున్న వీళ్లు బీజేపీ అధినాయకత్వానికి బెండయ్యారు. ఓవైపు కేంద్రంపై ఫైర్ అవుతూనే తెరచాటు నుంచి సమాచారం అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై కమలనాథుల వ్యూహం ఊపందుకుంది. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే ఇతర పార్టీల్లోని అసంతృప్తులను లాగే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన బీజేపీ వచ్చే నెలలో అమిత్ షా పర్యటన సందర్భంగా కొందరిని పార్టీలో చేర్చుకోనుంది. టీఆర్ఎస్ పట్ల మాత్రం భిన్నమైన తీరులో స్కెచ్ వేసింది. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు అంతర్గత సమాచారాన్ని కేసీఆర్ సేకరిస్తున్నట్లుగానే టీఆర్ఎస్లోని తాజా అప్డేట్స్ కోసం బలమైన ఇన్ఫార్మర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ముల్లును ముల్లుతోనే తీసే ఎత్తుగడను రూపొందించుకుంది. ఈ ఏడాది చివరికల్లా ఫస్ట్ ఫేజ్ స్ట్రాటజీని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే 1/2 డజన్ మందితో సంప్రదింపులను పూర్తి చేసింది. పార్టీ మారడానికి గ్రౌండ్ రెడీ అయింది. 2 వైపులా ముహూర్తం కుదిరితే కండువా మార్చుకోవడమే తరువాయి. ప్రతి జిల్లాలో ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్నవారెవరనేది గుర్తించింది. ఇందుకోసం జిల్లాకో టీంను ఏర్పాటు చేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా పార్టీలో చేరుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో చర్చల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలోని ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది జిల్లాల్లో ఈ ప్రక్రియ ఒకంత వేగంగా సాగుతోంది. కాంగ్రెస్కు పట్టున్న ఖమ్మం జిల్లాల్లోనూ స్పెషల్ టీం పనిచేస్తోంది. తొందరలోనే కొద్దిమంది పేర్లు వెలుగులోకి వస్తాయి. వీలైతే హైదరాబాద్ లేదంటే ఢిల్లీలో చేరికలు ఉంటాయి. టీఆర్ఎస్ విషయంలో మాత్రం ఇప్పటికిప్పుడే ఎవరినీ టచ్ చేయొద్దనే ఎత్తుగడను అవలంబిస్తోంది. ప్రస్తుతం పార్టీతో అంటీముట్టనట్లుగా ఉండే సీనియర్ లీడర్లు వారంతట వారు నిర్ణయం తీసుకుంటే చేరుకోవడానికి రంగాన్ని సిద్ధం చేస్తోంది. అక్కడ యాక్టివ్గా ఉన్నవారి జోలికి మాత్రం వెళ్లొద్దని జాగ్రత్తలు తీసుకుంటోంది. టీఆర్ఎస్లో ఉంటూనే ఆ పార్టీ కదలికలను తెలుసుకుంటూ సమాచారాన్ని అందించేలా ఇన్ఫార్మర్ తరహాలోనే ఆ నాయకులను వాడుకోవాలనుకుంటోంది. అన్ని జిల్లాల్లోనూ కనీసంగా ఒకరి చొప్పున ఇలాంటి వ్యక్తుల్ని తనవైపు తిప్పుకుంది. ఎన్నికల సమయంలో అధికార పార్టీలో టికెట్ రాకపోతే వెంటనే బీజేపీ తరపున పోటీ చేయించడమే ఈ వ్యూహం. ఆ మేరకు హామీ ఇచ్చింది. టికెట్ వస్తుందో రాదోననే అనుమానం ఉన్నవారితో కమలం పార్టీ తన పని కానిస్తోంది. అప్పటి వరకు ఎలాంటి అనుమానం రాకుండా టీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తిట్టినా బీజేపీ నాయకత్వం పట్టించుకోదు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా వారి జోలికి వెళ్లదు. పైగా టీఆర్ఎస్లో నమ్మకమైన లీడర్గా గుర్తింపు ఉండాలనే సూచిస్తోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు చేయాలంటూ ప్రోత్సహిస్తోంది. కనీస స్థాయిలోనూ అనుమానం రావద్దంటే ఈ స్ట్రాటజీ బెటర్ అని భావిస్తోంది. మావోయిస్టును పార్టీలో ఇన్ఫార్మర్ నెట్వర్క్ను పోలీసులు ఏర్పాటు చేసుకునే తరహాలోనే టీఆర్ఎస్లో బీజేపీ అమలు చేస్తోంది. మంత్రివర్గం నుంచి తొలగించడానికి 2 రోజుల ముందు వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని, మోడీ వైఖరిని ఈటల రాజేందర్ ఇదే తరహాలో తూర్పారబెట్టారు. ఇలాంటి ఇన్ఫార్మర్లలో 2 మంత్రులు, కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు బీజేపీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ ఏం చేయబోతోంది? గులాబీ బాస్ వ్యూహం ఎలా ఉంటోంది? ఢిల్లీ టూర్ల ప్రాధాన్యం ఏంటి? జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ప్లాన్ జరుగుతోంది? ఇలాంటి అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయడమే ఈ ఇన్ఫార్మర్ల పని. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా ఇన్ఫార్మర్ నెట్వర్క్ పనిచేస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.